నువ్వు పాతాళానికి వెళ్ళిన తర్వాత భూమిని శిరస్సుపైకి స్వీకరించి భరించి నువ్వు ఈ పనిని చేయటం వల్ల నాకెంతో సంతోషం కలుగుతుంది అన్నాడు. అదంతకదే నీ తల మీద వచ్చేస్తుంది, ఎవరు పెట్టాల్సిన పని లేదు, తీసి పెట్టేది కాదు ఇది. ఇక్కడ బ్రహ్మకు అదే కలిగింది. అందుకని నేను తీసి పెట్టాల్సిన పని లేదయ్యా, నువ్వే త్వరలో వెళ్ళేసి నువ్వే పాతాళానికి వెళ్ళి కదిలేటువంటి భూమిని పట్టుకో అన్నాడట. వెంటనే శేషుడు కదిలాడు. సముద్రం శేషుడికి దారి ఇచ్చింది. శేషుడు భూమి క్రిందికి వెళ్ళాడు. శిరస్సుపై భూమాతను ధరించాడు. అది చూసి బ్రహ్మదేవుడు చాలా సంతోషిస్తూ, ఓ నాగోత్తమ, నువ్వే శేషుడు, ధర్మమే నీకు ఆరాధ్యది. దీని అంతరార్థాలు వేరే ఉన్నాయి. ఇక్కడ శేషుడు లేడు, ఇక్కడ భూమి మోసేది కాదు. ఇవన్నీ తర్వాత మీకు చెప్తాను. చాలా అద్భుతమైనటువంటి అర్థాలు ఉన్నాయి, అన్ని అంతరార్థాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్నగా చెప్పేశారు బ్రహ్మ, నువ్వు శేషుడవు, ధర్మమే నీకు ఆరాధ్య దేవత, నాలాగాను ఇంద్రుడిలాగాను నువ్వు ఒక్కడివే, అనేక పడగలతో ఈ భూమిని భరిస్తున్నావు అని ఆశీర్వదించి వెళ్ళిపోసాగాడు. ఆ పడగలు కూడా ఏమిటి అనేది, అలా ఆ అనంతుడు బ్రహ్మదేవుడి ఆజ్ఞానుసారం పాతాళలోకంలో ఉంటూ ఈ భూమినంతటినీ మోస్తున్నాడు. తర్వాత బ్రహ్మదేవుడు గరుత్మంతుణ్ణి పిలిచి, ఓ గరుడా, నువ్వు శేషుడికి సహాయకుడిగా ఉండాలి, మిత్రుడిగా ఉండాలి అని చెప్పి వారి సఖ్యానికి కారకుడయ్యాడు. శేషుడు వెళ్ళిన తర్వాత నాగులలో పెద్దవాడు వాసుకి. ఆ వాసుకని సర్పాలన్నీ కూడా తమ నాగరాజుగా అభిషేకించాయి. ఎవరో ఒకరు ఉండాలి కదా, పెద్దన్నగారు వెళ్ళిపోతే ఈయన ఇంకొక ఆయన ఉన్నాడు, అభిషేకం చేశారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 37, 38వ అధ్యాయంలో వాసుకి మొదలైన నాగుల రహస్యాలోచన ఇంకేం చేస్తారో ముందుకు చూస్తాం. వాసుకి తన తల్లి అయినటువంటి కద్రువ నాగజాతికి ఇచ్చిన శాపాన్ని గుర్తు చేసుకొని నాగులందరూ ఈ శాపం నుండి ఎలా తప్పించుకోవాలి, లేదా ఈ శాపాన్ని ఏ ఉపాయంలో నివారించాలని ఆలోచించాడు. శాపం ఇచ్చారు కదా, మీరు జ్ఞాపకం చేసుకోండి, ఎక్కడో యజ్ఞంలో పడి సావండి అని. నాగుల్లో ధర్మాత్ములైనటువంటి ఐరావతుడు మొదలైన సోదరులను, బంధువులను పిలిచి ఇలా అన్నాడు, సోదరులారా, బంధువులారా, పెద్దలారా, చిన్నల్లారా, ముసలోళ్ళారా, ముసలివాళ్ళలారా, అమ్మల్లారా, బామ్మమ్మల్లారా, మనకు మన తల్లి పెట్టిన శాపం గురించి తెలుసు. ఇప్పుడు మా శాపం నుండి విముక్తిని పొందాలి, అందుకు ఒక ఉపాయాన్ని ఆలోచించాలి అని నాగులందరూ చేరుకొని యోచన చేస్తున్నారు. సర్వేషామేవ శాపానాం ప్రతిఘాతో హి విద్యతే నతు మాత్రాభి శప్తానాం మోక్షః క్వచన విద్యతే. అందరి శాపాలకు విరుగుడు ఉంది, నివారణ ఉంది, కానీ తల్లి ఇచ్చిన శాపానికి నివారణ లేదు. చూసారా, అమ్మకి ఎంత విలువ ఇచ్చారు. అందుకని అమ్మని తిట్టకూడదు. ఏదైనా కోపం వచ్చినప్పుడు అమ్మని ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటాం. తప్పు తప్పు తప్పు. ఒక్కపారి అమ్మ ఏమైనా నొప్పి పడితే, మనకి ఈ రోజుల్లో శాపాలు మాపాలు రాకపోయినప్పటికి కూడా నొప్పి పడకూడదు కదా. మా పిల్లలకి ఇంత ట్రైనింగ్ ఇచ్చిన ఇట్లయిపోయింది అనుకుంటుంది. అంతే, నొప్పి చేయకూడదు పిల్లలు. మన తల్లి సత్యస్వరూపుడైనటువంటి బ్రహ్మదేవుడి ఎదుటే మనకు శాపం పెట్టింది. ఆ బ్రహ్మదేవుడు ఎదుట పెట్టిందట. ఆ మాట తలుచుకుంటూనే నా హృదయం వణికిపోతుంది. ఎందుకంటే వంశ పరంపరమంతా నాశనం అయిపోతుంది కదా, అటువంటి శాపం పెట్టింది. మనందరం కూడా సర్వనాశనం అయ్యే సమయం వచ్చేసింది.
మనకు దగ్గర వస్తూ ఉన్నది, నిజమైన కథ దగ్గరకు వస్తూ ఉంది అనిపిస్తుంది. ఆ నిజమైన కథ దగ్గరకు వచ్చినట్టు వస్తుంది, మళ్ళీ పోతూ ఉంటుంది. ఎందుకంటే తల్లి ఇచ్చినటువంటి శాపాన్ని ఆ బ్రహ్మదేవుడు కూడా వారించలేదు. అప్పుడు చెప్పలేదు బ్రహ్మదేవుడు, ఊరికే ఉండమావు, ఎందుకులే పిల్లల మీద ఎందుకు శాపపడతావు, శాపం పెట్టద్దులే అని చెప్పలే బ్రహ్మ, ఒక మాట కూడా చెప్పలే. కనుక ఆ కారణం చేత మనం ఒక ఉపాయాన్ని చక్కగా ఆలోచిద్దాం, సర్పజాతికి మేలు కలిగేలాగా ఆలోచిద్దాం, మనమంతా కదా ఆలోచిద్దాము. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక ఉపాయాన్ని కనిపెడదాము. మనలో ఎంతోమంది బుద్ధిమంతులు ఉన్నారు, ఉపాయాన్ని ఆలోచించే నేర్పులు ఉన్నారు. కనుక అందరము కలిసి ఆలోచిస్తే ఏదో ఒక మార్గం కనిపిస్తుంది. మనం ఈ కష్టం నుండి బయటపడదాం. ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్పండి. కోట్ల కొద్ది ఉన్నారులేండి, ఎక్కడ ఏం అభిప్రాయాలు చెప్తారు వాళ్ళు. పూర్వం దేవతలందరూ కలిసి గుహ నుంచి వెలువడిన అగ్ని నుండి రక్షణ చేసుకున్నారు కదా. ఇప్పుడు మనం అలాగే మన జాతిని రక్షించుకుందాం. ఇప్పుడు చెప్పండి, సర్పజాతి నాశనానికై జనమేజయుడు చేసే సర్పయాగం జరగకుండా ఉండటానికి ఏం చెయ్యాలి? యాగాన్ని ఎలా ఆపాలి? యాగానికి ఎలాంటి విఘ్నాన్ని కలిగించాలి అని ఈ విషయంలో మనం ఆలోచిద్దాం. అంత పెద్ద యజ్ఞం తలపెట్టిన తర్వాత దాన్ని అడ్డం చేసేస్తే ఇంక మళ్ళీ ఎప్పుడో తలపెడతాడు, మళ్ళీ అప్పుడు వెళ్ళి చూసుకోవచ్చు. కానీ ఇది పర్మనెంట్ ఉపాయం కాదు అనుకున్నారు. ఒక మార్గాన్ని కనిపెడదాం. మనము విఘ్నం చేయవచ్చు, కానీ వాళ్ళు వదలరే, జనమేజయుడు మళ్ళీ చేస్తాడు, మళ్ళీ మనం వెళ్ళాలి. ఇదే పనే. అందుకని ఒక పర్మనెంట్ సొల్యూషన్ కనిపెట్టుకోవాలి అని ఒక పెద్ద ఆయన చెప్తాడు, లేచి నిల్చొని తోకపైన ఎత్తుకొని. అప్పుడు అందరూ వాసుకి ఈ మాటలు ఒప్పుకొని ఆలోచించారు. ముందుగా కొందరు తమ ఆలోచనలు ఇలా చెప్పారు, ఒక్కొక్కరు చెప్పుకొని వస్తున్నారు. మీరు చెప్పండి పెద్దోళ్ళు, మీరు చెప్పండి పెద్దోళ్ళు, చిన్నోళ్ళు. నాగరాజా, మనం బ్రాహ్మణులుగా జనమేజయుడి వద్దకు వెళ్ళి యజ్ఞం జరిపించవద్దు అని యాచిద్దామన్నారు వేషం వేసుకొని. మరికొందరు మనలో మహాపండితులుగా ఉన్న వారిని ముందుగా మనం పెట్టుకొని ఆ రాజు వద్ద మంత్రులుగా చేరుదాం, అంత కుతంత్రం చేసుకుందామని. కొంతమంది బ్రాహ్మణ వేషం వేసుకొని అక్కడికి వెళ్ళి నువ్వు యజ్ఞం చేస్తే నీకు అపశకనం జరుగుతుంది నాయనా అని చెప్తామని కొందరు. ఇంకొంతమంది వాళ్ళ ఆ రాజ్యంలోనే చేరుకుందాం, మంత్రులుగా చేరుదాం, విశ్వాసపాత్రులు అమ్ముదాం. ఆ తర్వాత ఆయన కార్యసిద్ధి కోసం మనలను సలహా అడిగినప్పుడు యజ్ఞం చేయవద్దయా అని సలహా ఇచ్చి నివారించుదాం. ఎంత బాగుంది కదా. మనలోని బుద్ధివంతులందరము యజ్ఞం వద్దు, యజ్ఞం వద్దు, యజ్ఞం వద్దు అని చెబుదాం. ఏవో కారణాలు చూపిస్తూ అనేక దోషాలు ఉన్నాయని చెప్పి సర్పయాగం జరగకుండా చూద్దాం. లేదా ఒక పని చేద్దాం, యాగాన్ని చేసే పండితుడిని కాటు వేద్దాం. ఇంకేం చేస్తాం, మనం చంపేస్తాం. ఒక్కడు చెప్పాడు, చిన్న బుల్లోడు పాము, అతడు చనిపోతాడు, యాగం ఆగిపోతుంది. అప్పుడు యాగశాలలో సర్పయాగాన్ని చేయించే పండితులు ఇంకెవరైనా ఉంటే వారిని కూడా కరిచి చంపేద్దాం, అది ఎంతసేపు అని రకరకాలైన సలహాలు ఇచ్చారు అన్న చిన్న వాళ్ళందరూ కూడా. ఆ నాగుల్లో కొంతమంది దయాళులు, ధర్మాత్ములు ఉన్నారు చూడండి, అది వేరే. వారు ఈ మాటలు విని ఈ ఆలోచన ఎప్పటికి కూడా మంచిది కాదయ్యా, ఛీ ఏంటి ఆలోచన, చంపేస్తావు, వాళ్ళకే మంత్రాలు యంత్రాలు రావనుకున్నావా, పట్టి మమ్మల్ని చంపిపారేస్తారు వాళ్ళు, అవన్నీ సరిపోదులే. బ్రాహ్మణులను చంపటం మంచిది కాదు, మహాపాపం చుట్టుకుంటుంది, తెలుసా. సమ్యక్ సద్ధర్మ మూలావై వ్యసనే శాంతిరుత్తమా అధర్మోత్తరతానామ కృష్ణం వ్యాపాదయే జగత్. ఆపద సమయంలో ప్రశాంతంగా మంచి ఆలోచన చేయాలి, ఉత్తమ ధర్మాన్ని అనుసరిస్తూ ఆలోచించాలి. కష్టాలు పోగొట్టుకోవాలని ఒకదాని తర్వాత మరొక అధర్మాన్ని ఆచరిస్తే మాత్రం ప్రపంచమే నాశనమైపోతుంది.
మళ్ళీ తప్పించుకోవటం కష్టం. ఒక తప్పుకు మూసుకోవటానికి రెండో తప్పు, దాన్ని చేసుకోవటానికి ఇంకొక తప్పు, దాన్ని చాలామంది అట్లా చేస్తుంటారు. ఒక అబద్ధం మూసిపెట్టడానికి ఇంకొక అబద్ధం ఆడతారు, ఆ అబద్ధం మూసిపెట్టడానికి ఇంకొక అబద్ధం, ఒక అప్పు చేసి దాన్ని తీర్చడానికి ఇంకొక అప్పు తెస్తారు, ఇంకా ఎక్కువ వడ్డీ ఇచ్చి ఆ అప్పు తీర్చి ఇంకొక దీనికన్నా ఇంకొక వడ్డీ ఇచ్చి తీసుకొస్తూ ఉంటారు. ఇట్లా చక్కెర వడ్డీలు అయిపోయి కొనకాయ చక్రంలో తిరిగి చచ్చిపోతారు. పాపం లాస్ట్ వాడికి డబ్బు దొరకదు. అట్లనే ఇది కూడా అంతేనే. ఒక అధర్మం చేయబోయి ఒక అధర్మాన్ని మూసుకోవటానికి ఇంకొక ధర్మం, దాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఇంకొక అధర్మం. బాగుందా? బాలేదు. ఏయ్ పిల్ల కుర్రవాళ్ళంతా నిలిచి కూర్చోండి, కరిచి చంపుతాను పనే అని మీకు వచ్చి కరిచేది ఒకటే వచ్చు, మీకేం రాదు. అప్పుడు మరికొందరు నాగులు, మనం కామరూపలం కదా, ఎందుకంటే అది నిజం కదా, వాళ్ళకి ఆ వరం ఉంది కదా, కోరిన రూపం మనకు వస్తుంది కదా, కనుక మెరుపులతో కూడినటువంటి మేఘాలుగా మారిపోయి యజ్ఞగుండం మీద వర్షిద్దాం, అప్పుడు యజ్ఞం ఆగిపోతుంది. అంతే కదా, వర్షం కురిపిస్తాం. యజ్ఞంలో ఉపయోగించే సురుక్కులు, సురువాలు, పాత్రలను రాత్రి సమయంలో దొంగతనం చేసేద్దాం, అప్పుడు యాగానికి విఘ్నం కలుగుతుంది. యాగం ఏం పాత్ర లేకపోతే యజ్ఞం చేయలే, యాగం ఆగిపోతుంది. అంతేకాకుండా యజ్ఞానికి వచ్చిన వారందరినీ మనం అక్కడక్కడే ఆ రూముల్లో పడుకుంటారు కదా, అక్కడక్కడే ఖర్చు పెడతాం. అప్పుడు యజ్ఞం ఎట్లా జరుగుతుంది అనే భయం మనకు ఉండదు కదా. లేదా ఇంకొక పని చేద్దాం, ఒక్కొక్కరు కూడా చెప్తున్నారు. ఇంకొందరు నాగులు, మేము చెప్పే ఉపాయం బాగుంటుంది, ఆలోచించండి, మనమే యజ్ఞం చేయించే పండితులమైపోదాం అంతే. రాజుగారు దక్షిణ ఇచ్చే సమయంలో యజ్ఞాన్ని ఆపండి అని కోరుకుందాం అంతే. అప్పుడు రాజుగారు మన కోరిక తప్పకుండా తీరుస్తాడు. చేసేది లేదుగా యజ్ఞాన్ని ఆపు చేస్తాడు అని కొనాలో ఒకటి చెప్పాడు ముసలోడు. మరికొందరు నాగులు, అసలు జనమేజయుడు స్నానం చేసే సమయంలో అతన్ని బంధించి వేస్తే సరిపోతుంది, యాగం ఆగిపోతుంది అన్నారు. చుట్టుకుందాం, నదిలో వెళ్ళి చుట్టేసుకుందాం, చిత్రమైన నాగులు అయిపోవచ్చు కదా మనం. అప్పుడు నాగుల్లో పండితులమని భావించుకునేవారు ఇలా అన్నారు, మీ సలహా బాగుంది, అతన్ని బంధించి తెచ్చినప్పుడు కాటు వేసి చంపేద్దాము, జనమేజయుడు లేకపోవటంతో యాగం అంతా ఆగిపోతుంది కదా, యజ్ఞమే ఉండదు కదా, మన పని పూర్తి అవుతుంది, మన గండం తొలగిపోతుంది అన్నారు. మాటికి కరుస్తాం, చంపుదాం దీంట్లో ఉన్నారు వాళ్ళంతా. తర్వాత అందరూ కలిసి, సోదరా నాగరాజా, ఇవి మా ఆలోచనలు. ఏం ఆలోచనలో మావి ఎంత, ఇవి నీకు ఇష్టం లేకపోతే నీ ఆలోచన ఏమిటో చెప్పవయ్యా, మా ఆలోచన ఎందుకు వదిలే, ఇష్టం వచ్చినట్టు చెప్తున్నాం మేము, చాలిక. సైలెన్స్, అందరూ బుసుకుంటొద్దండి, అందరూ ఆగిపోండి, మహాసభ ఇది, ఆయనే చెప్పుకొని మహానుభావుడు, స్వామి మీరే చెప్పండి. అప్పుడు వాసుకి, ఓ పన్నగులారా, మీ ఆలోచనలంతా ఏమీ బాగలేవు, ఆచరించటానికి యోగ్యంగా లేవు. ఈ సంకట పరిస్థితి నుండి మనం బయటపడాలంటే మనకు మన తండ్రి గారే దిక్కు. ఆ కశ్యప మహర్షుల వారి దగ్గరికి వెళ్ళి మార్గం చెప్పమని వేడుకుందాం, అదొకటే. ఇది ఏంటి కరచటం, చంపటం, బంధించటం, ఎత్తకపోవటం, పురోహితుడు కావటం, అబ్బో అసహ్యంగా ఉంది ఇదంతా కూడా. నాకిప్పుడు ఏం చేయాలో తోచటం లేదు. నా కంటికి ఈ ఒక్క మార్గమే కనిపిస్తుంది, నాన్నగారు ఒక్కరే దిక్కు, మీరు సుఖంగా ఉండాలి, మీరు చల్లగా ఉండాలి, నేను మీకు మేలు కలిగేది చేయాలి, ఎందుకంటే నన్ను రాజు చేశారు కదా కాబట్టి, ఎందుకంటే నేను మీకంటే పెద్దవాడిని, మీ బాగోగులు చూసే బాధ్యత నాపై ఉంది, అందుకే ఏం చెయ్యాలా అని మతన పడుతున్నాను. అనేనాఘం భృశం తస్యే గుణదోషౌ మదాశ్రయవు. కాబట్టి మంచి చెడ్డలు గుణదోషాలు బాగా ఆలోచించి మన పని సఫలం కావటానికి ప్రయత్నించాలి కదా అన్నాడు నాగరాజు వాసుకి.
శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. హరే. చెప్పండి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరే కృష్ణ నారాయణ. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.